జూలై మాసం 29వ తేదీ పునీత మార్తమ్మ గారి పండుగ. పునీత బెతానియా మార్తమ్మ గారిని మనం యోహాను సువిశేషంలో మరణించిన లాజరుకు సోదరిగా చూడగలం. వీరి కుటుంబం వారు యేసు ప్రభువుకు మంచి మిత్రుడు. మార్తమ్మ గారు ఎంతో శ్రద్ధతో ప్రభు సంక్షేమాన్ని చూసుకునేవారు. అనుదినం ఇంటి పనులతో సతమతమవుతున్న వ్యక్తిగా మార్తమ్మ ఉండగా భౌతిక ఆహారం కంటే ఆత్మీయ ఆహారమే ఉన్నతమైందంటూ ఆత్మశుద్ధి కార్యక్రమం చేపట్టాలంటూ ప్రభువు తన చిత్తాన్ని తెలియజేశారు. తన సోదరుడు లాజరు మరణించినప్పుడు మార్తమ్మ ప్రభువుకు ఎదురు వెళ్లి ధైర్యముతో విశ్వాసముతో, ప్రభువు మీరు ఇక్కడ ఉండి ఉన్నచో నా సోదరుడు మరణించి ఉండేవాడు కాదు అంటూ తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వెంటనే ప్రభువు లాజరును బ్రతికించి దైవ మహిమను చాటి మనిషి పునరుత్థానం గూర్చిన దైవ రహస్యాన్ని వెల్లడి చేశారు. విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవు అని ప్రభువు మాట మార్తమ్మ గారి జీవితంలో నెరవేరింది. పునీత మార్తమ్మ గారా